తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అసత్యాలు ప్రచారం చేస్తోందన్నారు డిప్యూటీ సీఎం భట్టి. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులపై కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ చేసిన అప్పులకు ప్రభుత్వం 2,08,681 కోట్లు బ్యాంకులకు చెల్లిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ హయాంలో అప్పు మొత్తం 8.21 లక్షల కోట్లు చేశారని ఆరోపించారు భట్టి. సింగరేణిలో జరిగిన అవకతవకలపై విచారణకు ఆదేశిస్తున్నట్లు కూడా చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి. చేసిన అప్పుల్ని రాష్ట్రం పైన వేసిన భారాన్ని తక్కువ చేసి చూపించడం కోసం కొంత ప్రయత్నం హరీష్ రావు గారు, కేటీఆర్ గారు పరిపరి విధాలుగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ ప్రయత్నాలు ఏ స్థాయికి వెళ్ళాయంటే, వారు గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారన్న సంగతి కూడా మర్చిపోయి స్థాయికి దిగజార్చుకుని అబద్ధాలన్నీ పోగేసుకుని, ఆ పోగేసుకున్న అబద్ధాలని ప్రచార అస్త్రాలుగా మార్చుకొని అదే పనిగా ఒక గోబల్స్ ప్రచారం చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. 10 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారికి సవాల్ స్పష్టంగా చెప్తా ఉన్నాం. నేను అనేక అంశాలపైన మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాను. చేసిన అప్పులు వాస్తవం కాదా? ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఈ రాష్ట్రం మీద భారం వేసిపోయింది వాస్తవం కాదా? నేను ఈరోజు ప్రత్యక్షంగా ఈ షీట్ ని ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రం ఇన్ని అప్పులు చేయలేదు అని పదే హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఈ అప్పులన్నీ ఎవరు చేశారు? 2014 నుంచి 2023 వరకు మీరే కదా. ఇవన్నీ కలిపి 8,21,651 కోట్లు మీరు బకాయి పెట్టిపోయారు కదా అప్పులు చేసి. ఇది వాస్తవం కాదా? ఇవి మాట్లాడితే బుకాయించడం, లేకపోతే దీనికి సంబంధం లేదని మాట్లాడటం ఎంతకాలం మోసం చేస్తారు? సమాధానం చెప్పాల్సింది కేసీఆర్ దీని మీద. పోనీ మీరేమన్నా బాధ్యత తీసుకొని మాదే బాధ్యత అంటారు? చెప్పండి.